ఇశ్రాయేలీయుల్ని మరి ఫరో దగ్గర నుంచి తప్పించి అక్కడ వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించారు. దేవుడు వాళ్ళ మొర విని ఫరో దగ్గర నుంచి బయటకు తీసుకురావడానికి మోషేని ఎన్నుకొని ఆయన పంపించినప్పుడు వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దాన్ని దేవుడు ఎలా చీల్చి దాని గుండా ప్రయాణింపచేశారు ఇశ్రాయేలీయుల్ని. అలాగే ఫరో సైన్యం వీళ్ళ వెంటబడి ప్రయాణిస్తూ వస్తుండగా వీళ్ళు కూడా సముద్రం మధ్యలోనికి వచ్చాక ఆయన సముద్రాన్ని ఎలా కలిపేసి వాళ్ళ ప్రాణం పోయేలాగా చేశారు. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నిర్గమ 14వ అధ్యాయము 21వ వచనంలో వినండి జాగ్రత్తగా. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడల వలె ఉండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. 25వ వచనము. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అలనాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసిన రీతిగానే ఇప్పుడు కూడా ఆయన వారి పక్షమున ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము.